వెళ్లిన పులి తిరిగి తెలంగాణలో సంచరిస్తోందని అటవీ అధికారి రాకేష్ మోహన్ అన్నారు. పులికి సంబంధించిన ఫోటోలు వచ్చాయని చెప్పారు. చీలపల్లిలో పశువును చంపిందని తెలిపారు. పులి రావడానికి అడ్డంకులు భారీగా ఉన్నాయన్నారు. కాగజ్ నగర్లో పులుల కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగజ్ నగర్ కారిడార్ను ఎలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏమైనా మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే అన్ని మహారాష్ట్ర నుంచి మనకు పులి రావడం జరుగుతుంది. దానివల్ల ఇటువంటి ప్రమాదం మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే మేమేం చూసామంటే మేము చాలా సంవత్సరం డేటా కలెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ఇట్లా పులి ద్వారా ప్రమాదం జరిగినాయి, ఎక్కడి నుంచి వాడు మూవ్మెంట్ ఉంది, పులిలు వస్తే మళ్ళీ ఇటు నుంచి కేటీఆర్ వరకు పోవచ్చా లేదా, దానికి ఒక కారిడార్ కూడా అంటారు. కారిడార్ ఉండాలంటే పుల్లి ఈజీగా ఇక్కడ నుంచి అక్కడ వరకు పోవాలంటే దీని మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉందా, ఊరు కావచ్చు, రోడ్ కావచ్చు, పెద్ద ఏదైనా ఇరిగేషన్ కావచ్చు, కెనాల్ కావచ్చు, ఈ అన్ని కూడా ఏ విధంగా చూసుకోవాలి. రేపు మన జనాభాల మీద ఏం నష్టం కాకుండా, ఊరు మీద ఏం నష్టం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మన ఉన్న అడవుల్లో ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా మటుకు పులి మాకు పశువులనే చంపేస్తుంది. మరి పశువులనే చంపేస్తుంది అంటే ఎందుకు? దానికి